ఓకే. వాళ్ళ రికార్డింగ్ నాకు తెలిసి అవసరం లేదు. ఓకే. ఉండని. సో, ఇవాళ ఏం లేదు. జస్ట్ ఇన్‌స్టాలేషన్ ఎట్లా అని చూద్దాము. అలాగే కొంచెం బేసిక్స్ ఏందని చూద్దాం. ఇంట్రడక్షన్ చూద్దాము. సో, ఫస్ట్ థింగ్ పవర్ బిఐ. ఓకే. ఫస్ట్ మనకు పవర్ బిఐ అనేది ఏందంటే, ఇందులో పవర్ బిఐలో బిఐ ఫుల్ ఫార్మ్ ఏందంటే, బి అనేది బిజినెస్. ఐ అంటే ఇంటెలిజెన్స్. సో, ఇది బిఐ టూల్ అని చెప్తారు. ఇంటెలిజెన్స్ టూల్ అని చెప్పి. సో, నార్మల్‌గా బిఐ టూల్స్ అనేసరికి మైక్రోసాఫ్ట్ ద్వారా వచ్చింది. ఇది పవర్ బిఐ అన్నమాట. ఇదేలాగా టాబ్ల్యూ అని చెప్పి కూడా ఉంది. వేరే బిఐ టూల్స్ కూడా ఉంది. బాగా పాపులర్ అంటే పవర్ బిఐ ఒకటి, ఇంకోటొచ్చి టాబ్ల్యూ అనేది ఒకటి. ఈ 2 బాగా బిఐ టూల్స్‌లో ఇది బాగా పాపులర్ అన్నమాట. 2 ఆల్‌మోస్ట్ 2 సేమ్ ఇదిలో ఉంటుంది. 2 యూసేజ్ కూడా 2 సేమ్‌గా ఉంటుంది. సో, పవర్ బిఐ వచ్చేసరికి నార్మల్‌గా ఎలా యూజ్ అవుతుందంటే, మనము ఎక్సెల్‌లో మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఒక డే అంటే ఒక్క డేటాతోనే వర్క్ చేస్తుంటాం. కానీ పవర్ బిఐలో వచ్చేసరికి చాలా ఎక్సెల్ టేబుల్స్‌ని అంటే చాలా ఎక్సెల్ డేటాను గూడా ఒకే దానిలో కంబైన్ జేసి మనం వర్క్ చేయొచ్చనమాట. ఆ విధంగా యూజ్ అవుతుందనమాట. అది కాక కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తాం. అంటే మనం ఒక రిపోర్ట్ చేయడానికి ముందు ఒక డేటా తీసుకొని దానిలో కొన్ని ఫిల్టర్స్ చేస్తాము. కొన్ని వీలుకప్స్ చేస్తాము. కొన్ని కాలిక్యులేషన్స్ చేస్తాము. ఇలా చాలా విషయాలు చేస్తాం. దాని తర్వాతనే మనం రిపోర్ట్ అనేది చేస్తాం. ఈ మధ్యలో చేసే కొన్ని స్టెప్స్‌లని మనము ఈ పవర్ బిఐలో మనం రికార్డ్ చేసి పవర్ బిఐలో రికార్డ్ అవుతుందనమాట. మనం ఇవి చేసే ప్రతి విషయము. సో, ప్రతిసారి మనము ఆహ్, ఈ రె ఒక కొత్త ఆ డేటా కొత్త డేటా వచ్చినప్పుడల్లా, ఈ పవర్ బిఐలో వెళ్లి మనం ఆ డేటా జస్ట్ రిఫ్రెష్ చేస్తే చాలు. ప్రతిసారి అది మనం చేసే ఈ రిపోర్ట్‌కి అంటే ఆ డేటాకి అండ్ రిపోర్ట్‌కి మధ్యలో చేసే కొన్ని స్టెప్స్ అన్నిటిని మనం ఆటోమేటెడ్ ఒక్కసారి చేస్తే చాలనమాట. ప్రతిసారి నెక్స్ట్ టైము రిపీటెడ్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అదే రిఫ్రెష్ చేయంగానే ఈ స్టెప్స్ అన్ని అదే చేస్తుందనమాట. సో, అదే మనం చూస్తామనమాట. ఇలా మనం చేసే కొన్ని స్టెప్స్‌ని ఎలా చేయొచ్చు అనేది ఇందులో చూసామనమాట. సో, ఫస్ట్ మనము పవర్ బిఐ ఇన్‌స్టాలేషన్ ఎట్లా చూద్దాము. పవర్ బిఐ అనేది ఫ్రీ సాఫ్ట్‌వేరే. కాకపోతే ఆన్‌లైన్‌లో యూజ్ చేయాలంటే అంటే మనము ఒక పవర్ బిఐలో వెళ్లి రిపోర్ట్ చేయడము ఫ్రీనే. కానీ ఆ రిపోర్ట్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే మాత్రము ఆన్‌లైన్ నుంచి షేర్ చేయాలంటే మాత్రం పవర్ బిఐ సర్వీస్ అని ఉంటుంది. దానికి మాత్రమే పే చేయాల్సుంటుంది. లేదంటే ఫ్రీనే. జస్ట్ రిపోర్ట్ చేయడానికి ఫ్రీ అన్నమాట. ఫ్రీ సాఫ్ట్‌వేరే. సో, మనం 2 విధాలుగా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఒకటి పాత వెర్షన్స్ అయితే అంటే విండోస్ పాత వెర్షన్స్ అయితే వెబ్‌సైట్‌లో వెళ్లి చేయాల్సుంటుంది. క్రోమ్‌లో నుంచి గాని క్రోమ్ యూజ్ చేసి వెబ్‌సైట్‌లో వెళ్లి చేయొచ్చు. న్యూయెస్ట్ విండోస్ 10, 11 ఆ విండోస్ అయితే మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ స్టోర్ అని ఉంటుంది. దానిలో వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవడం బెస్ట్ అన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ కూడా అవుతుందన్నమాట. 2 విధాలు చూద్దాము. ఆహ్, ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేయొచ్చు, ఎలా ఇన్‌స్టాల్ చేయొచ్చు అని 2 విధాలు చూద్దాము. పవర్ బిఐకి. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ సిస్టమ్ దగ్గర ఉంటే గనక మీరు దీన్ని చూస్తూ కూడా చేసుకోవచ్చు. దానికొచ్చి ఇప్పుడు ఫస్ట్ ఓల్డర్ వెర్షన్స్ అనుకోండి. ఓల్డర్ వెర్షన్స్ అంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ కనిపించకపోతే, ఈ విధంగా మీ సిస్టమ్‌లో మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది లేకపోతే మాత్రం ఇందులో వెళ్ళండి. క్రోమ్‌లో వెళ్ళండి. క్రోమ్‌లో వెళ్లి పవర్ బిఐ డెస్క్‌టాప్ అని టైప్ చేయండి. డెస్క్‌టాప్ డౌన్‌లోడ్. అందులో దీనిలో ఏదైనా ఫస్ట్ తీసుకున్నా ఓకే. మైక్రోసాఫ్ట్ డాట్ కామ్ అనేది ఉండాలి. చూసుకోండి. ఇది కూడా పవర్ బై డెస్క్‌టాప్ కానీ ఇది సాఫ్ట్‌టానిక్ అని ఉంది. కానీ ఇది కాదు. ఇందులో వెళ్ళండి. మైక్రోసాఫ్ట్‌లో వెళ్ళండి. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మైక్రోసాఫ్ట్‌లో వెళ్ళేసిన తర్వాత ఈ విధంగా 1% ఉంటుంది. అదే సెలెక్ట్‌లో ఉంచండి. ఇందులో మీకు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి బై డిఫాల్ట్ ఇంగ్లీషే ఉండని.
ఇక్కడ మీరు ఈ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ కింద డౌన్లోడ్ అని ఉంది. ఇది క్లిక్ చేశారనుకోండి ఈ విధంగా వస్తుంది. ఇందులో మీకు 2 ఆప్షన్స్ ఉంటుంది. ఒకటొచ్చి జస్ట్ పీబీఐ డెస్క్టాప్ సెటప్ అని ఉంది. ఇంకోటొచ్చి పీబీఐ డెస్క్టాప్ సెటప్ _x64 అని ఉంది. సో మీ ఒక సిస్టమ్ వచ్చి 32 బిట్టా 64 బిట్టా అని చూసుకోవాలి. 32 బిట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేయాలి. ఒకవేళ మీది 64 బిట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో మీ సిస్టమ్ 32 బిట్టా 64 బిట్టా ఎట్లా చూడొచ్చు అంటే ఇది ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో వెళ్ళేసి ఇది దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేస్తే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేశారనుకోండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు చూసుకోవచ్చు. సిస్టమ్ టైప్‌లో వెళ్ళి చూసారంటే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూపిస్తుంది. x64 బేస్డ్ ప్రాసెసర్ అని చెప్పి. సో ఈ 64 అని ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి x64. 32 బిట్ అని ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 32 అని మెన్షన్ అయ్యి ఉండదు. కానీ 32 బిట్‌కి ఇది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో మీ సిస్టమ్ ఇలా ఒక సిస్టమ్ ఎటువంటి టైప్ అని చూసుకొని దాని ప్రకారం ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ ఇచ్చారనుకోండి ఇది 544 ఎంబీ. ఇది 504 ఉంది. సో డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకటి డౌన్లోడ్ పేజ్‌కి వెళ్ళండి. డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇన్‌స్టాలేషన్ టైప్ 32 బిట్టా 64 బిట్టా చూసుకోండి. నెక్స్ట్ లైసెన్స్ అగ్రీ చేసి ఇన్‌స్టాల్ చేసుకోండి అంతే. ఒక 5-10 మినిట్స్ తీసుకుంటుంది. ఇన్‌స్టాల్ అవుతుంది. ఇది ఓల్డర్ వెర్షన్స్ అయితే అంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ లేకపోతే మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటే గనుక ఈ విధంగా మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్‌లో పవర్ బిఐ డెస్క్టాప్ ఈ విధంగా వస్తుంది. పవర్ బిఐ డెస్క్టాప్ యాప్ అని ఉంటుంది. అది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అని చూపిస్తుంది. లేదంటే మీకు ఇక్కడ గెట్ అని వస్తుందన్నమాట. అది క్లిక్ చేసుకొని మీరు ఆండ్రాయిడ్ మొబైల్ ఎట్లా ఇన్‌స్టాల్ చేస్తారో అదే విధంగా జస్ట్ గెట్ అని చెప్పి లైసెన్స్ అగ్రీ చేసుకుంటే చాలు ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఆండ్రాయిడ్ మొబైల్ లాగా ఇక్కడ ఇన్‌స్టాల్ చేసేసుకోవచ్చన్నమాట ఈజీగా. దీనికి ఇది కంప్లీట్‌గా ఫ్రీ సాఫ్ట్‌వేర్. ఎటువంటి పేమెంట్ అడగదు. అంటే రిపోర్ట్ చేసే వరకు మనకు ఈ ఈ ఫైల్‌కి ఫ్రీ అన్నమాట. ఎటువంటి పే చేయాల్సిన అవసరం లేదు. సో నేను అది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందని. పవర్ బిఐ డెస్క్టాప్ నార్మల్‌గా ఇట్లా ఓపెన్ చేయంగానే ఈ విధంగా బ్లాంక్‌గా ఉంటుంది. ఫస్ట్ బ్లాంక్ రిపోర్ట్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ యాక్చువల్లీ ఇది సెలెక్ట్ సోర్స్ అని చెప్తుంది. కానీ ఇండైరెక్ట్‌గా ప్రస్తుతానికి బ్లాంక్ రిపోర్ట్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది పవర్ బిఐ డెస్క్టాప్. సో నార్మల్‌గా దగ్గర దగ్గర ఎక్సెల్ లాగానే ఉంటుంది. ఎక్సెల్ లాగా ఫైల్, హోమ్, ఇన్సర్ట్ ఇలా టాబ్స్ ఉంటుంది. ఆప్టిమైజ్. సో అదే విధంగా ఒక్కో టాబ్ ప్రెస్ చేసేటప్పుడల్లా కింద ఒక రిబ్బన్ ఓపెన్ అయితుంది. సేమ్ ఎక్సెల్ లాగా. ఆ రిబ్బన్ లోపల ఒక్కొక్కటికి ఒక గ్రూప్ ఉంటుంది. క్లిప్ బోర్డ్ వెళ్తే క్లిప్ బోర్డ్ రిలేటెడ్ కమాండ్స్ ఉంటుంది. డేటా అనే గ్రూప్‌లో డేటా రిలేటెడ్ కమాండ్స్ ఉంటుంది. క్వెరీస్, ఇన్సర్ట్ రిలేటెడ్, కాలిక్యులేషన్స్ దాని రిలేటెడ్ గ్రూప్స్ ఉంటుంది. సేమ్ మన ఎక్సెల్‌లో ఉన్నట్టుగా. ఇన్సర్ట్, మోడలింగ్, వ్యూ ఇదంతా మెన్యూ బార్ అన్నమాట. నెక్స్ట్ రైట్ సైడ్ వెళ్లి చూసారంటే డేటా. ఏదైనా ఫైల్ ఓపెన్ చేశారంటే ఆ ఫైల్ రిలేటెడ్ కాలమ్స్, ఫీల్డ్స్ అనేది ఇక్కడ చూపిస్తుందన్నమాట. సేమ్ పివట్ టేబుల్‌లో ఉన్న ఫీల్డ్స్ ఎలా చూపిస్తుందో ఆ విధంగా ఫీల్డ్స్ మాత్రం ఓన్లీ కాలమ్ హెడర్స్ అలాంటివి చూపిస్తుంది. ప్లస్ మనం చేసే కొన్ని కాలిక్యులేషన్స్ అనేది అది కూడా ఇక్కడే చూపిస్తుంది. ఈ డేటాలో. సో డేటాలో చూడొచ్చన్నమాట. అంటే డేటాలో ఇక్కడ ఒక్కొక్క టేబుల్ నేమ్ చూడొచ్చు. సపోజ్ ఇప్పుడు 5 టేబుల్స్ ఉందంటే ఆ 5 టేబుల్ నేమ్స్ చూడొచ్చు. అండ్ ఆ టేబుల్ లోపల ఏమేమి కాలమ్స్ ఉన్నాయి అనేది కూడా మొత్తం ఇక్కడ చూసుకోవచ్చన్నమాట. ఇక్కడ డేటాలో చూపిస్తుంది.
ఇది విజువలైజేషన్‌లో ఇది మనం చేసే చార్ట్స్ అన్నమాట. చార్ట్స్ లాగా. ఒక్కొక్కటి ఒక్కో చార్ట్ లాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనము ప్రీవియస్ చూసినట్టుగా కాలమ్ చార్ట్, బార్ చార్ట్, మ్యాప్, పై చార్ట్, డోనట్ చార్ట్ ఇలా ఈ చార్ట్‌ని క్లిక్ చేసి మనము చార్ట్ ప్రిపేర్ చేయొచ్చన్నమాట డాష్‌బోర్డ్ లాగా. నెక్స్ట్ ఇది ఫిల్టర్స్. ఇక్కడ మనకు కావాల్సిన ఫిల్టర్స్ ఇక్కడ వేసామన్నమాట. ఈ పర్టిక్యులర్ డాష్‌బోర్డ్‌లో ఏమైనా ఫిల్టర్స్ చేయాలనుకుంటే ఇందులో ఇస్తామన్నమాట. ఆ ఫిల్టర్స్ ఈడ అప్లై చేస్తాము. ఇక్కడ లెఫ్ట్‌లో వచ్చారంటే ఇంకోటి పైన వచ్చి ఫైల్ నేమ్ ఉంటుంది. ఇది మినిమైజ్, మాక్సిమైజ్, క్లోజ్ నార్మల్‌గా అన్ని విండోస్ ఉన్నట్టుగా. సేవ్ బటన్ పైన ఇచ్చినారు. తర్వాత ఈ లెఫ్ట్ సైడ్‌లో చూసారంటే కొన్ని 4 వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి రిపోర్ట్ వ్యూ. నెక్స్ట్ టేబుల్ వ్యూ, మోడల్ వ్యూ అండ్ డాక్స్ వ్యూ అని 4 వ్యూస్ ఉన్నాయి. సో, రిపోర్ట్ వ్యూ అనేది నార్మల్‌గా మనం చేసే రిపోర్ట్స్ అన్నీ ఇక్కడే చేస్తామనమాట. మన చార్ట్స్ అన్ని ప్రిపేర్ చేసేదంతా ఈ రిపోర్ట్ వ్యూలో చేస్తామనమాట. టేబుల్ వ్యూలో ఎళ్ళేసరికి ఏమవుతుందంటే, మనం డేటా అనేది ఇక్కడ చూసుకోవచ్చిక్కడ. ఆ డేటాని టేబుల్ ఫార్మాట్‌లో ఇక్కడ చూసుకోవచ్చీడ. టేబుల్ వ్యూ ఉంటుందనమాట. అంటే ఆ డేటా ఏముందో దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇది మోడల్ వ్యూ అంటాము. మోడల్ వ్యూలో రిలేషన్‌షిప్ ఉంటుంది. అంటే మనం ఒక 5 టేబుల్స్ ఉందంటే, ఆ 5 టేబుల్స్‌కి ఒక టేబుల్‌కి ఇంకో టేబుల్‌కి ఏం రిలేషన్‌షిప్ ఉంది? ఏ విధంగా రిలేట్ అవుతుంది అనేసి ఇక్కడ మనం కొన్ని రిలేషన్‌షిప్స్ రెడీ చేస్తామనమాట. కొన్ని మోడల్ వ్యూస్ అంటే ఇక్కడ డేటా మోడల్ రెడీ చేస్తామనమాట. అంటే ప్రతి టేబుల్‌కి మధ్యలో ఏం రిలేషన్‌షిప్ ఉందనేది ఇక్కడ మనం ఇక్కడ లింక్ ఇవ్వొచ్చనమాట. అండ్ చూడొచ్చు కూడా. ఈ ఈ మూడే. డాక్స్ వచ్చేసరికి మన కాలిక్యులేషన్స్. బట్ అది ఇప్పుడు అవసరం ఉండదు. సో, మెయిన్‌గా ఈ 3 మాత్రం బాగా ఉపయోగపడుతుంది. కింద వచ్చేసరికి పేజ్ 1 అని ఉంది. మనం ఎక్సెల్‌లో షీట్స్ 1, షీట్ 2 లాగా ఇక్కడ కూడా పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అని చెప్పి మనకు కావాల్సిన ఎన్ని పేజెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కో పేజ్‌లో ఒక్కో డాష్‌బోర్డ్ క్రియేట్ చేయొచ్చు. మనకు కావాల్సినవన్నీ ఇక్కడ సెటప్ చేయొచ్చనమాట. అదే విధంగా ఇక్కడ ఇంకోటుంది డెస్క్‌టాప్ వ్యూ, మొబైల్ వ్యూ అని చెప్పేసి. సో, డె ఇక్ సో, ఇప్పుడు పేజ్ 1లో ఒక రిపోర్ట్ చేస్తున్నారంటే, అదే రిపోర్ట్‌ని మొబైల్‌లో చూసి ఎలా చూపించాలని అనుకుంటే, అప్పుడు ఈ మొబైల్ వ్యూ క్లిక్ చేసి అందులో వచ్చి అందులో వేరే విధంగా మీరు సెట్ చేయొచ్చనమాట. మేబీ డెస్క్‌టాప్‌లో వచ్చేసరికి మీరు హారిజాంటల్‌గా చూపిస్తున్నారనుకోండి. మొబైల్‌లో వచ్చేసరికి వర్టికల్‌గా చూపియొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్‌టాప్‌లో ఒక 3 రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఒక 1, 2, 3 అని చెప్పి హారిజాంటల్ ఇస్తున్నారనుకోండి. మొబైల్ వచ్చేసరికి ఆ విధంగా చూపిస్తే మేబీ చూడడానికి బాగుండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు 1, 2, 3 ఇట్లా వర్టికల్‌గా ఒకటి కింద ఒకటి వేయొచ్చనమాట. డెస్క్‌టాప్‌లో రైట్ సైడ్‌లో వేయొచ్చు. మేబీ మొబైల్‌లో వచ్చేసరికి ఒకటి కింద ఒకటి కింద ఒకటి వేయొచ్చనమాట. అంటే మొబైల్‌లో చూడడానికి ఇది బాగుంటుందని చూసుకొని దానికి తగ్గట్టుగా మన లేఅవుట్ అనేది మార్చొచ్చనమాట. సో, సో, ఎండ్ యూజర్ దేనిలో లాగిన్ అయితాడో, దేనిలో నుంచి చూస్తున్నాడో దాని ప్రకారము ఆ వ్యూ అనేది మారుతుందనమాట. ఆ విధంగా మనం ఇక్కడ మార్చుకోవచ్చు. సో, ఓకే. సో, ఇది ఇన్‌స్టాలేషను. టర్మ్స్ వచ్చేసరికి కొన్ని టర్మ్స్ ఇక్కడ ఇచ్చినాను. డేటా సెట్ అంటే డేటా రిలేటెడ్ టర్మ్స్ ఓకే. ఇందులో కొన్ని టర్మ్స్ ఇచ్చినాను. ఫస్ట్ డేటా సెట్ సారీ. డేటా సెట్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ డేటా యూజ్డ్ ఇన్ పవర్ బిఐ. మనం పవర్ బిఐలో చాలా డేటా యూజ్ చేస్తాం. దాన్ని డేటా సెట్ అని చెప్తాము. టేబుల్ అనేసరికి ఒక్క డేటానే కానీ ఆ డేటాని ఒక స్ట్రక్చర్‌లో ఉంచడం అన్నమాట. అంటే దానికి కాలమ్ వైస్ ఉంచడం అన్నమాట. నార్మల్‌గా ప్రతి ఫర్ ఎగ్జాంపుల్ డేట్ అని ఒక కాలమ్ పెట్టానంటే దానిలో మొత్తం డేట్ మాత్రమే ఉండాలన్నమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఇచ్చానంటే దానిలో మొత్తం నేమ్స్ మాత్రమే ఉండాల. ఆ విధంగా స్ట్రక్చర్డ్‌గా ఒక టేబుల్ ఫార్మాట్‌లో ఉంచడం అన్నమాట. కాలమ్ అంటే మీకు తెలిసిందే ఆల్రెడీ. ప్రతి వర్టికల్‌ని మనం కాలమ్ అంటాము. హారిజాంటల్‌ని రో అంటాము. మెజర్ అనేసరికి ఏందంటే, మనం ఒక
ఒక క్యాలిక్యులేషన్‌ది వాల్యూ క్రియేట్ చేసి ఉంటామనమాట. ఒక ఫార్ములా రాసుంటాము. ఆ ఫార్ములాకి ఒక నేమ్ కూడా ఇచ్చుంటామనమాట. దాన్ని మెజర్ అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇఫ్స్ ఇప్పుడు ఎక్సెల్ వచ్చేసరికి సమ్ ఇఫ్స్, కౌంట్ ఇఫ్స్ అని రాస్తున్నాం. అదే విధంగా ప పవర్ బిఐలో కొన్ని ఫార్ములాస్ రాయొచ్చనమాట. రాసేసి దానికి ఒక నేమ్ ఇవ్వొచ్చనమాట. ఆ నేమ్‌ని మెజర్ అని చెప్తామనమాట. నెక్స్ట్ డైమెన్షన్. ఇది చూద్దాం ఇది. సో, విజువల్ మనం ఆల్రెడీ చూసినాము. రిపోర్ట్ టైప్ ఉంటుంది. రిపోర్ట్ అనేది జస్ట్ అందులో విజువల్స్ కొన్ని టేబుల్స్ అని చేయడం, చార్ట్స్ ఆన్ చేయడం అనేది రిపోర్ట్‌లో చూపియొచ్చు. విజువలైజేషన్ అనేది దానిలో ఒక్కో చార్ట్‌ని మనం ఒక విజువలైజేషన్ అంటామనమాట. చార్ట్‌నో లేకపోతే మ్యాప్‌నో దాన్ని విజువలైజేషన్ అంటాము. ఈ కలెక్షన్ ఆఫ్ విజువలైజేషన్‌ని రిపోర్ట్ అని చెప్తామనమాట. డాష్‌బోర్డ్ అంటే ఒక సింగిల్ పేజ్ సమ్మరీ. ఒక సింగిల్ పేజుల్లో మనకు కొన్ని మెయిన్ విజువలైజేషన్స్, మెయిన్ చార్ట్స్ కొన్ని పెడతామనమాట. కొన్ని మెయిన్‌గా కొన్ని విజువల్స్ పెడతామనమాట. వాటిని డాష్‌బోర్డ్ అని చెప్తాము. స్టైల్ అనేది ఒక సింగిల్ విజువలైజేషన్. అది నార్మల్ సేమ్ ఇదే. నెక్స్ట్ పవర్ బిఐలో వచ్చేసరికి ఏమేమి ఉందని చూద్దాం. ఏమేమి ఫీచర్స్ ఉందని చెప్తాను. ఒకటి పవర్ క్వెరీ. పవర్ బిఐ లోపలనే పవర్ క్వెరీ అని ఉంటుంది. పవర్ క్వెరీ అంటే ఏందంటే, పవర్ క్వెరీ వచ్చి డేటా ఇంపోర్ట్ చేస్తుంది అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తుంది. ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే తీసుకున్న డేటాలో నుంచి మనకు కావాల్సిన ఫిల్టర్ చేయడమో, లేదంటే కావాల్సిన వీలుకప్ వేయడమో, లేదా ఏమైనా కాలమ్న్స్ వద్దనుకుంటే డిలీట్ చేయడమో, ఆ విధంగా చేయడం అనేది మనము పవర్ క్వెరీలో చేస్తామనమాట. పవర్ బిఐలో పవర్ క్వెరీలో చేస్తాము. నెక్స్ట్ పవర్ పివట్. సో, అలా రెడీ అయిన డేటాలో ఒక టేబుల్‌కి, ఇంకో టేబుల్‌కి రిలేషన్‌షిప్ క్రియేట్ చేయాలనమాట. దాన్ని మనము పవర్ పివట్‌లో చేస్తామనమాట. దాన్ని డేటా మోడలింగ్ అని అంటాం. సో, రిలేషన్‌షిప్ క్రియేట్ చేస్తాము. ప్లస్ కొన్ని కాలిక్యులేషన్స్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ మనం ఆల్రెడీ మెజర్ అని చెప్పాను గదా! ఒక కాలిక్యులేటెడ్ వాల్యూ అంటే ఒక ఫార్ములా రాసి దానికి ఒక నేమ్ ఇస్తామని చెప్పి. అది గూడా పవర్ పివట్‌లోనే చేస్తామనమాట. నెక్స్ట్ డాక్స్. డాక్స్ ఫుల్ ఫార్మ్ వచ్చి డేటా అనాలిసిస్ ఎక్స్‌ప్రెషన్స్. సో, మనం ఇక్కడ పవర్ పివట్‌లో యూజ్ చేసే లాంగ్వేజ్ వచ్చి ఫార్ములా లాంగ్వేజ్ పేరొచ్చి డాక్స్ అని జెప్తారు. ఇది సిమిలర్‌గా ఎక్సెల్‌లో ఉండే విధంగానే ఫార్ములాస్ అన్నీ ఎక్సెల్ లాగానే సిమిలర్‌గానే ఉంటుంది. సో, డాక్స్ ఫార్ములా గూడా. సో, నార్మల్‌గా సో, ఈ పవర్ బిఐలో పవర్ పివట్‌లో యూజ్ చేసే ఫార్ములాస్‌ని డాక్స్ అని జెప్తారు. పవర్ బిఐ సర్వీస్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ షేరింగ్ అండ్ కొలాబరేటింగ్. సో, ముందుగా చెప్పినట్టుగా మనం ఆ రిపోర్ట్ అంతా రెడీ చేసిన తర్వాత, అంత వర్క్ అయిపోయిన తర్వాత, ఎవరికైనా మనం షేర్ చేయాల్సొస్తే మనం ఆన్‌లైన్ నుంచి ఇట్లా క్లౌడ్ బేస్డ్ అంటే ఆన్‌లైన్‌లో షేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, దానికి మనం పవర్ బిఐ సర్వీస్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో, దానికైతే పే చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా ఉంటుంది. నార్మల్‌గా ఆర్గనైజేషన్స్ వాళ్ళంతా పే చేసి తీసుకుంటారు ఈ సర్వీస్‌ని. సో, సో, ఇది పవర్ బిఐ సర్వీస్. పవర్ బిఐ డెస్క్‌టాప్ అనేది లాస్ట్‌కి పవర్ బిఐ డెస్క్‌టాప్ అనేది ఇది మనం ఆల్రెడీ ఇప్పుడు ఇన్‌స్టాల్ చేయాల విషయం గురించి మాట్లాడాం. అదే పవర్ బిఐ డెస్క్‌టాప్ అన్నమాట. సో, ఆ పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోనే మనము రిపోర్ట్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, పవర్ బిఐలో దాని రిలేటెడ్ ఇది ఇంటర్ఫేస్. సో, ఫైల్ నేమ్, మెన్యూ బార్, రిబ్బన్, ఇక్కడ కొన్ని డిఫరెంట్ వ్యూస్ ఉంటుంది. సో, మనం ఒక డేటా యొక్క ఫీల్డ్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు. విజువలైజేషన్స్, ఫిల్టర్స్, పేజెస్. ఇది మన వర్క్ స్పేస్ అన్నమాట. సో, మనం ప్రిపేర్ చేసే రిపోర్ట్స్ అన్నీ ఇక్కడ ఈ ప్లేస్‌లోనే మనం చేస్తామన్నమాట. సో, ఎవరైనా ట్రై చేస్తారా ఇన్‌స్టాల్ చేయడానికి? ఇన్‌స్టాల్ చే అదే ఎవరైనా ఇన్‌స్టాల్ చేస్తానంటే నేను వెయిట్ చేస్తాను. ఆ ఇన్‌స్టాలేషన్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా చెప్పండి. దాన్ని చేద్దాం మాట. ఎవరైనా సిస్టమ్ ఉన్నారా? ఇన్‌స్టాల్ చేస్తున్నారా? లేదు సార్. యాక్చువల్లీ ఆఫీస్‌లో వదిలేసొచ్చాను సార్ ల్యాప్‌టాప్ ఈరోజు. అవునా! సరే. నేనే ట్రై చేస్తుంటే ఈరోజు. హ్మ్. వేరే ఎవరైనా ల్యాప్‌టాప్ ఉన్నారా? యాక్చువల్లీ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇన్‌స్టాల్ చేశాను సార్. చేసాం. ఒకవేళ మీరు ఇన్‌స్టాల్ చేసేదైతే మీరు కావాలంటే స్క్రీన్ షేర్ చేసి
చేయొచ్చు. సో, మీకు ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నేను చెప్తాను కావాలంటే. ఎవరు చేస్తున్నారు ఇన్‌స్టాలేషన్? హరి ల్యాప్‌టాప్ దగ్గర ఉన్నావా హరి? చేస్తున్నా బ్రో. ఆల్రెడీ చేసేసిన. చేసేసినావా ఆల్రెడీ? ఓకే. వేరెవరైనా ఇన్‌స్టాల్ చేయాలా? చేయబోతున్నారా? యెస్ సార్. చేస్తాను సార్. నాగార్జున అట్లయితే స్క్రీన్ షేర్ చేసి చెయ్యి. అయితే వేరే వాళ్ళు చూస్తారు. ఎలా ఇన్‌స్టాల్ చేసామో చూడొచ్చు అందుకని. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ సార్. చేసేసినాను. ఆల్రెడీ దీంట్లో ఉందనుకుంటా సార్. హ్మ్. దీంట్లో ఉందేమో అదే మైక్రోసాఫ్ట్ టూల్ దీంట్లో ఉంటదనుకుంటా. పవర్ బిఐ ఇన్‌స్టాల్ చేసేసావా ఆల్రెడీ? ఇన్‌స్టాల్ ఉందా? అంటే ఆల్రెడీ దీంట్లో ఉంటది గదండీ సార్ మైక్రోసాఫ్ట్ టూల్‌లో. దానిలో ఉండదు. పవర్ బిఐ ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేయి చెప్తా. నాది స్టాప్ చేస్తున్నాను. నీ స్క్రీన్ షేర్ చెప్తా. ఓకే సార్. ఒకవేళ ఎవరు ల్యాప్‌టాప్ దగ్గర లేకపోతే పవర్ బిఐ ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోండి. అట్‌లీస్ట్ రేపటి వరకైనా ఇన్‌స్టాల్ చేయండి. ఎందుకంటే మనం రేపటి నుంచి చేసే ప్రతి ఇది మీరు దానిలో డైలీ ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. ఇంకోటి పవర్ బిఐ అనేది కంప్లీట్‌గా న్యూ కాన్సెప్ట్. మీకు కాబట్టి మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. సో, అయినంత వరకు ల్యాప్‌టాప్ దగ్గర ఉండడానికి ట్రై చేయండి. సో, ఏమైంది సార్ స్క్రీన్ షేర్? కనిపిస్తుంది. ఎట్లా సార్ దిస్ పీసీ షేర్. ఏదంటే సార్ దిస్ పీసీ గదా? హ్మ్. కానీ హోమ్ ఓన్లీ స్కైప్ మాత్రం కనిపిస్తుంది. వేరే కనిపించట్లా. స్కైపా? హ్మ్. అది షేర్ క్లిక్ చేసేటప్పుడు దిస్ పీసీ అని ఒక ఆప్షన్ వస్తుంది. వచ్చింది సార్. షేర్ చేసినప్పుడు. అంటే ఇప్పుడు వేరేది క్లిక్ చేస్తే ఏం చూపించట్లేదు అందుకని. ఓన్లీ అవునా? స్కైప్ మాత్రం కనిపిస్తుంది అందుకని. స్టాపు. కన్ఫర్మ్ స్టాప్. విండో మళ్ళా ఎంటైర్ స్క్రీనా? నువ్విప్పుడు షేర్ క్లిక్ చేసిన తర్వాత అంటే షేర్ స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత నీకు ఎంటైర్ విండో అని చూపిస్తుందా? ఎంటైర్ చూపిస్తాను సార్. ఎంటైర్ స్క్రీన్. లెఫ్ట్ సైడ్‌లో డెస్క్‌టాప్ అని ఒకటి చూపిస్తుందా? ఓన్లీ ఎంటైర్ స్క్రీను, విండో, క్రోమ్ ట్యాబ్ అని చూపిస్తాను సార్. స్క్రీన్ షాట్ పంపిస్తాను. లేదంటే స్క్రీన్ షాట్ పంపి ఎలా చూపిస్తుందని. అది ఓపెన్ అవుతుంది అనుకుంటున్నా. అర్థం కాలా. ఎంటర్ స్క్రీన్ సార్ మేబీ. నాగార్జున ఒకసారి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించు. దీనిలో పంపించు. ఇదే చాట్‌లో పంపించు. స్కైప్ చాట్‌లో. ఓకే సార్. స్కైప్ చాట్‌లోనా? అంటే అంటే నువ్వు షేర్ క్లిక్ చేసిన తర్వాత ఏమి ఓకే ఆప్షన్స్ సార్. కనిపిస్తుందని చెప్పేసి ఒక స్క్రీన్ షాట్ పంపించు. ఏదన్నా స్కైప్‌కి షార్ట్‌కట్ ఏమైనా ఉందా సార్? స్క్రీన్ షాట్‌కా? షిఫ్ట్ విండోస్ ఎస్.
నాగార్జున తీసావా? పంపిస్తాను సార్. స్కైప్ చాట్ వచ్చి పంపిస్తాను సార్. కొంచెం స్లో ఉంది సార్ నెట్వర్క్. ఓకే, ఇన్స్టాలేషన్ అయితే నీ వైఫైలో లేదు కదా? పంపించినా సార్, అది లోడ్ అవుతా ఉంది. ఓకే, వేరే ఎవరైనా వైఫై కనెక్టివిటీలో ఉన్నారా? వచ్చింది సార్. అయితే నీకు ఎంటైర్ స్క్రీన్ అని ఉంది కదా, అది కాకుండా విండో అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే సార్. పైన క్రోమ్ ట్యాబ్, విండో, ఎంటైర్ స్క్రీన్ ఒక 3 ఆప్షన్ ఉందా? ఉంది సార్. విండోలో పోయి స్కైప్, గూగుల్ విండో కూడా క్రోమ్, కాదనుకుంటా. హోమ్ సార్ అనేది విండో అవుతుంది ట్రై సార్. చేయి చూద్దాము. నాకైతే ఇక్కడ డెస్క్టాప్ నాకు ఇక్కడ వేరేలాగా చూపిస్తుంది. అవునా? ఇది ఒక స్క్రీన్ షాట్ పెడతాను సార్. లేదు, విండో సెలెక్ట్ చేసుకొని షేర్ చేయి చూద్దాము. షేర్ అనే ఆప్షన్ వస్తానులే సార్. అవునా? క్రోమ్ లో వెళ్ళా, సెలెక్ట్ ఏ ట్యాబ్ షేర్ అని ఉంది. అదొద్దు, విండో క్లిక్ చేయి. విండో స్కైప్ గూగుల్ క్రోమ్ లో అయితే వస్తా ఉంది. స్కైప్ గూగుల్ క్రోమ్ లో వస్తాను సార్. ఓకే, అది పర్లేదు. ఎనీ డేస్కా సార్ వచ్చిందా ఇప్పుడు? షేర్ అయింది. వేరే ఏదైనా ఓపెన్ చేయి, విండోస్ ఎక్స్ప్లోరర్ అట్లా ఫోల్డర్స్. ఫోల్డర్స్ ఓపెన్ చేసినాను సార్. అది చూపించట్లేదు. అంటే నువ్వు క్రోమ్ ట్యాబ్ సెలెక్ట్ చేసినట్టున్నావు. అవును సార్, క్రోమ్ ట్యాబ్ లోనే షేర్ చూపిస్తాండి నాకు. అలా కాకుండా పైన ఒక విండో అని ఉంది కదా, విండో కానీ ఎంటర్ స్క్రీన్ అని ఉంది కదా, అందులో ట్రై చేసి చూడు. సరే సార్, స్టాప్ షేరింగ్ చేస్తా. స్క్రీన్ ట్రై చేయ బ్రో ఒకసారి. ఒకసారి ఎంటైర్ స్క్రీన్ ట్రై చేసి చూడు ఒకసారి. ఓకే, ఎంటైర్ స్క్రీన్ కి కింద షేర్ అనే ఆప్షన్ చూపిస్తాను లేదు సార్. షేర్ చూపించట్లేదు. అది విండో చూపిస్తారు, క్రోమ్ ట్యాబ్ మాత్రం చూపిస్తుంది. విండో క్లిక్ చేస్తే షేర్ ఆప్షన్ చూపించట్లేదా? లేదు సార్, షేర్ ఆప్షన్ అనేది చూపిస్తాను. అవునా? అవును సార్. వేరే ఎవరో ట్రై చేయగలరా? ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను బ్రో. తీసుకొని చూడండి సార్ ఒకసారి. ఇన్స్టాల్ చేసే ముందు దీనిలో షేర్ చేసి ఇన్స్టాల్ చేస్తారా? సో అందరూ కూడా చూడగలుగుతారు ఎట్లా ఇన్స్టాల్ చేస్తున్నామని. అంటే అప్లికేషన్ సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకుంటేనా ఏమైనా వస్తుందేమో స్కైప్ అనేది. స్కైప్ అది ఏమన్నా సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకుంటే ఆ అప్లికేషన్ ఏమన్నా వస్తుందేమో కదా? కాక ఉదయ్ కిరణ్ షేర్ చేసినట్టున్నాడు. ఓకే బ్రో, అది 600 MB ఉంది బ్రో. అంటే వైఫై కనెక్టివిటీలో ఉంటే కొంచెం ఫాస్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఉదయ్ వేరే ఇప్పుడు స్కైప్ కనిపిస్తుంది, వేరే ఏమైనా ఓపెన్ చేయి. క్రోమ్ అలాంటివి. అవునా? సో మేబీ వేరే చూపించట్లేదు. వేరే ట్యాబ్ వేరే ఏమైనా ఓపెన్ చేస్తే ఎంటైర్ స్విచ్ ఆర్ విండో అని ట్రై చేసి చూడండి.
ఇప్పుడు ఏమన్నా చూపిస్తున్నావు బ్రో? ఓకే. ఇప్పుడు చూపిస్తుంది. ఫైన్. ఓకే. ఇప్పుడు అయింది. ఆల్రెడీ అయిపోయింది కదా! ఇప్పుడే అయింది. అంటే ఓకే. బాగా టైం తీసుకుందా? ఇమ్మీడియేట్‌గా అయిందా? లేదు, ఇమ్మీడియట్ గానే అయింది. అవునా? ఒకసారి అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ఇన్‌స్టాల్ చేయగలుగుతారా? అన్‌ఇన్‌స్టాల్ ఎట్లా చేస్తారంటే లెఫ్ట్ సైడ్ విండోస్ ఉంది కదా! దాని మీద రైట్ క్లిక్ చేసి అది వచ్చి ఇన్‌స్టాల్ చూపిస్తుంది. అంటే అన్‌ఇన్‌స్టాల్ చేసి ఇంకోసారి ఇన్‌స్టాలేషన్ ఓకే. అక్కడి నుంచి అయినా పర్లేదు. ఓకే. ఓకే. ఒకసారి మైక్రోసాఫ్ట్ ఆ స్టోర్‌లో వెళ్లి ఇంకోసారి సెర్చ్ చేసి చూడండి. పవర్ బిఐ అని చెప్పి. సో, ఈ విధంగా మీరు ఇన్‌స్టాల్ చేయకపోతే గెట్ అని చూపిస్తుంది. గెట్ అని క్లిక్ చేశారనుకోండి సేమ్ మన ఆండ్రాయిడ్ మొబైల్ లాగా ఆటోమేటిక్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ కూడా అయిపోతుంది. మేబీ కొంతమందికి లైసెన్స్ అగ్రీమెంట్ అడగొచ్చు. అడిగితే అగ్రీ చేసుకుంటే సరిపోతుంది. సో, మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటే ఇంకా ఈజీ. ఈ విధంగా జస్ట్ వన్ క్లిక్‌లో చేసుకోవచ్చు. అన్ని ల్యాప్టాప్స్ ఉంటుందా సార్ మైక్రోసాఫ్ట్, లేకుంటే ఉండదా సార్ కొన్ని సిస్టమ్స్ కి? అంటే 8 నుంచి ఉండొచ్చు. అంటే 7 వరకు ఉండదు. విండోస్ 7 ఉంటుంది గదా! అక్కడి వరకు ఉండదు. విండోస్ 8, 9 విండోస్ 8, 10, 11 ఈ వెర్షన్ ఉన్న వాళ్ళకి మైక్రోసాఫ్ట్ లో స్టోర్ ఉంటుందా? ఇన్‌బిల్ట్ ఉంటుంది. ఆ! థింక్ ప్యాడ్, లెనోవో థింక్ ప్యాడ్. అదేం ప్రాబ్లమ్ లేదు. అది జస్ట్ అందులో ఉంటుంది. అక్కడ దాని లోపల ఓఎస్ అనేది ఏదుందో దాని ప్రకారం ఉంటుందన్నమాట. అంటే ఓకే. విండోస్ 7 ఓఎస్సా లేకపోతే విండోస్ 8, 10, 11 అని ఉంటుంది గదా! సార్. ఆ ఓఎస్ బట్టి ఉంటుంది. ఆహ్, అది చూడాలనుకుంటే జస్ట్ ఈ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో థిస్ పీసీ అని సెలెక్ట్ చేశారనుకోండి. థిస్ పీసీ ప్రాపర్టీస్ అని ఇచ్చారనుకోండి దాంట్లో చూపిస్తుంది మీకు. మైక్రోసాఫ్ట్ ఉందా లేదని సార్? అంటే ఏ విండోస్ అంటే ఓఎస్ వెర్షన్ ఏందనేది దాంట్లో చూసుకోవచ్చనమాట. ఓకే. ఆ! ఓకే. అంటే ఇదంతా చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా విండోస్ స్టోర్ ఉందా అని చూస్తే కూడా సరిపోతుంది విండోస్‌కెళ్ళి. సో, ఆల్రెడీ డౌన్‌లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ కూడా అయిపోయింది. డైరెక్ట్ ఓపెన్ అని చూపిస్తుంది. స్టోర్ ఉంటే ఈజీ అన్నమాట. ఇప్పుడున్న కొత్త ల్యాప్‌టాప్స్ అన్నీ 10 అండ్ 11 వెర్షనే ఉంటుంది. సో, ల్యాప్‌టాప్స్‌లో అయితే ఈజీగా చేసుకోవచ్చు. విండోస్ స్టోర్ ద్వారా. సో, విండోస్ స్టోర్ ద్వారా ఎట్లా ఇన్‌స్టాల్ చేస్తారో చూసారు గదా! ఈజీ గదా! ఒకసారి ఓపెన్ క్లిక్ జేయి ఉదయ్. ఒక్క నిమిషము.
ఉదయ్ ఒకసారి బ్లాంక్ రిపోర్ట్ మీద క్లిక్ చేయి. సో ఇంతే. సో ఇందులో మనకి ఇక్కడ మధ్యలో యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్ అంటుంది. సో ఇందులో చాలా అంటే ఇందులో ఒక డేటా ఇంపోర్ట్ చేయాలి. దానికి ఏం చేస్తామంటే ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ క్లిక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ పైన చూపిస్తుంది ఎక్సెల్, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎస్క్యూఎల్ ఈ విధంగా ఉంది. మనం ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్‌గా ఈ 4 ఆప్షన్స్ అయితే ఇక్కడ నుంచి క్లిక్ చేయొచ్చు. లేదనుకుంటే పైన హోమ్ ట్యాబ్ చూపిస్తుంది కదా! సారీ హోమ్‌లో డేటా అనే ఒక గ్రూప్ లోపల చూసారంటే గెట్ డేటా అని ఉంటుంది. సో ఒకసారి అది క్లిక్ చేయి ఉదయ్. దట్స్ ఇట్. గెట్ డేటా. గెట్ డేటా. ఇందులో ఈ అన్ని ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. మనం మాక్సిమం ఎస్క్యూఎల్ లేదంటే ఎక్సెల్ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఎక్సెల్ వరకు ఒకసారి ఎక్సెల్ వరకు క్లిక్ చేసుకో. ఇందులో ఏదైనా ఒక ఎక్సెల్ డేటా ఉన్న ఎక్సెల్‌లో ఏదైనా నార్మల్ డేటా. సో ఈ విధంగా క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చేస్తుంది. దాని లోపల ఉన్న అన్ని షీట్స్ పైన ఫోల్డర్ కనిపించేది వచ్చి ఫైల్ నేమ్. దాని కింద ఉండేవంతా షీట్ నేమ్స్, టేబుల్ నేమ్స్ అవన్నీ చూపిస్తుందన్నమాట. సో మనకు స్పెసిఫిక్‌గా ఏ షీట్ నేమ్ కావాలో ఆ షీట్ క్లిక్ చేసి మనం దానిలో చేసుకోవచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జస్ట్ డి మీద క్లిక్ చేయి. వన్ టైమ్ క్లిక్ చేయు. డి షీట్ అనుకుందాం. క్లిక్ చేసామనుకోండి. వన్ టైమ్ క్లిక్ చేస్తే దాని లోపల ఏముందనేది మనం రైట్ సైడ్‌లో ప్రివ్యూ చూసుకోవచ్చు. అలాగే కింద కొన్ని 3 ఆప్షన్స్ వస్తుంది. లోడ్, ట్రాన్స్‌ఫార్మ్ అండ్ క్యాన్సెల్ అని చెప్పేసి. లోడ్ అంటే డైరెక్ట్‌గా లోడ్ అయిపోతుంది. ట్రాన్స్‌ఫార్మ్ అంటే పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇందులో మనము ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఆ ట్రాన్స్‌ఫార్మ్ ద్వారా ఫస్ట్ కొన్ని చేంజెస్ చేసుకొని తర్వాత చేయొచ్చన్నమాట. ఇది మనం రేపు చూద్దాము. ఎలా వర్క్ అవుతుందనేసి. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఇన్‌స్టాలేషన్‌లో ఏం డౌట్స్ లేదనుకుంటున్నాను. సో రేపటి లోపల మీరందరూ ఇన్‌స్టాల్ చేసి ఉంచుకోండి. సో మనం రేపటి నుంచి చేసే ప్రతి ఎక్సర్‌సైజ్ మీరు దానిలో చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉందా బాలా ఇన్‌స్టాలేషన్ బ్రో. రిలేటెడ్‌లో? చెప్పండి. చెప్పు హరి. హలో. చెప్పు హరి చెప్పు. అది క్రోమ్‌లో డౌన్‌లోడ్ చేసినప్పుడు సబ్ ఫైల్ అడుగుతుంది కదా బ్రో. ఇది డైరెక్ట్‌గా ఇందులో అయితే ఒకే ఫైల్ ఓపెన్ అవుతుంది బ్రో. డైరెక్ట్ యాప్ ఇది. ఏమడుగుతుంది? ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తావా లేకపోతే? బ్రో అది ల్యాప్‌టాప్‌లో లేదు బ్రో స్కైప్. అవునా? క్రోమ్‌లో సరే, నుంచి ఓకే. డౌన్‌లోడ్ చేసినప్పుడు ఇది సరే. సబ్ ఫైల్ అడుగుతుంది. అంటే ఇది ఎక్కడ మైక్రోసాఫ్ట్ ఇన్‌స్టాల్ చేయాలని అడుగుతుందనుకుంటా. అదే కదా? మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసేప్పుడు డైరెక్ట్ యాపే డౌన్‌లోడ్ అవుతుంది బ్రో. అవును. ఇందులో? క్రోమ్‌లో ఏం అడుగుతుంది? క్రోమ్‌లో నుంచి సబ్ ఫైల్ అడుగుతుంది. సబ్ ఫైల్ వచ్చి మళ్ళా డౌన్‌లోడ్ అవుతుంది. 2 పవర్ బై డౌన్‌లోడ్ అవుతుంది అందులో క్రోమ్‌లో. అవునా? ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్‌లో గాని దేనిలైనా షేర్ చేయడానికి అవుతుందా? ఎట్లొస్తుందనేసి? పంపిస్తాను బ్రో. మామూలుగా 1 ఫైల్‌లోనే డౌన్‌లోడ్ అయిపోతుంది. ఒకటే ఫైల్ వస్తుంది. కాకపోతే ఒక సెటప్ ఫైల్ అని చెప్పి ఒక డౌన్‌లోడ్ అవుతుంది. దాన్ని మనం ఇన్‌స్టాల్ క్లిక్ చేసి లైసెన్స్ అగ్రీమెంట్ అంతా మనం నార్మల్‌గా ఏ అప్లికేషన్ అయినా ఎట్లా ఇన్‌స్టాల్ చేస్తామో ఆ విధంగా లైసెన్స్ అగ్రీమెంట్ ఫైల్ లొకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఇన్‌స్టాల్ చేయాలని చెప్పేసి ఆ విధంగా ఉంటుంది అంతే. అదే బ్రో అంతే డౌట్. హ్మ్.
సో వాళ్ళ ట్రై చేసి చూడండి. ఇన్‌స్టాలేషన్‌లో ఏమైనా ఎర్రర్స్ వస్తే గనుక స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. నేను చెప్తాను ఎట్లా అనేసి. అది విండోస్ స్టోర్ ఉంటే మాత్రం డైరెక్ట్‌గా విండోస్ స్టోర్‌లో నుంచి ఇన్‌స్టాల్ చేయండి. అది ఇంకా ఈజీగా అవుతుంది మీకు. సో రికార్డింగ్